హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీకృష్ణ తులసి. ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు పొద్దున్నే నిద్ర లేచిన దగ్గర నుంచి కొంచెం జలుబుగా అట్లా ఉందన్నమాట. కొంచెం ఏదన్నా కారం కారంగా అలా తింటే బాగుండు అనిపిస్తుంది. అందులోనూ ఈరోజు టిఫిన్ ఏం చేయలేదు. ఇంకా రెసిపీ ఏంటో చెప్పేస్తా, వచ్చేసేయండి. ఇంకా నేను ముందుగానే టమాటాలు, పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయలు ఇవన్నీ శుభ్రంగా తోలు తీసి కడిగి పెట్టుకున్నాను. అలాగే రైస్ కూడా కడిగి పెట్టేశాను అనమాట. రైస్ కూడా ఉడుకుతుంది. ఇంతకీ రెసిపీ ఏంటో చెప్పలేదు కదా, టమాటా రైస్ అనమాట. ఇంకా ఈ రెసిపీ నేను చేయటం లేదు, ఎవరు చేస్తారో కూడా చెప్పేస్తాను. ఇంకొచ్చేసేయండి, మనం కావాల్సినవన్నీ రెడీ చేసుకొని తొందరగా టమాటా రైస్ చేసుకొని తినేసేయాలన్నమాట. చెప్పాను కదా, కొంచెం జలుబుగా గొంతంతా ఏదో ఒక రకంగా ఉందన్నమాట. కొంచెం కారం కారంగా తింటే బాగుండు అనిపించింది. ఇంకా మేము చేసుకునే విధానం చూపిస్తాను, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే బియ్యం కడిగి పెట్టేసుకున్నాను. అన్నం ఉడికేలోపు ఇవన్నీ కట్ చేసుకుందాం. ఇంకా పొద్దున్నే కదా కొంచెం హడావిడి అనమాట. మా వారు వెళ్ళే టైంకి చేసేయాలి అని కొంచెం హడావిడిగా ఉన్నాను. అందుకే ఇంకా వీడియో స్టార్ట్ చేయకముందే బియ్యం కూడా కడిగి పెట్టేశాను అనమాట. ఇంక ఇప్పుడంటే మనకి అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ఇంకా వారానికి ఒకసారనో 4 రోజులకు ఒకసారనో ముందుగానే పిండ్లన్నీ మిక్సీ పట్టేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికైనా అంటే నిలవ పెట్టుకోవడానికైనా ఫ్రిడ్జ్లు ఉన్నాయి. అలాగే పిండిలు రుబ్బుకునే పని లేకుండా మిక్సీలు, గ్రైండర్లు ఇవన్నీ వచ్చేసినాయి కదా. మేము చిన్నపిల్లలు అప్పుడైతే ఏ రోజుకి ఆ రోజు రోట్లో రుబ్బుకోవటమే. అప్పుడు ఈ గ్రైండర్లు, మిక్సీలు, అలాగే ఈ ఫ్రిడ్జ్లు అవేవి లేవన్నమాట. అంటే అందరి దగ్గర లేవని కాదు, మాకు లేవన్నమాట. అయితే ఇంక చట్నీ రుబ్బుకోవాలన్నా రోట్లో రుబ్బుకోవడమే, పిండిలు రుబ్బుకోవాలన్నా ఇడ్లీ పిండి కానీ అట్టు పిండి కానీ ఏదైనా సరే రోట్లో రుబ్బుకోవడం, చేసుకోవడం. అప్పుడు ఏంటంటే కష్టం ఎక్కువ, తిండి తక్కువ అనమాట. అంటే అలాని అంటే ఏమి తినకుండా ఉండిపోవటం అని కాదు, అప్పుడు కష్టం ఎక్కువ చేసేవాళ్ళు. అంటే బరువులు మోయటం కానీ శారీరక శ్రమ ఎక్కువ ఉండేదన్నమాట. తిండి తక్కువ ఉండేది. అంటే పొద్దున సాయంత్రమే తినటం ఉండేది. లేదు 3 పూట్ల తిన్నా కూడా అన్నమే ఉండేదన్నమాట. అప్పుడు ఇన్ని రకాలు తిండ్లు లేవు, ఇన్ని రకాల ఐటమ్స్ లేవు. ఇప్పుడు మనకి తినటము ఎక్కువే, అన్నీ చాలా చాలా రకాలు కొత్త కొత్త వెరైటీలు చేసుకొని తింటున్నాం కదా. ఇంకా శ్రమ కూడా తగ్గిపోయిందనమాట. తిండి ఎక్కువ, శ్రమ తక్కువ. అందువల్లే ఇప్పుడు మనం ఇంత లావుగా ఉన్నామేమో, మనకి పిల్లలకైనా మనకైనా ఈజీగా ఒళ్ళొచ్చేసేయటానికి మెయిన్ కారణం నాకు తెలిసినంత వరకు అయితే అదే. శారీరక శ్రమ తక్కువ, తిండి ఎక్కువ అయిపోయింది. అందులోనూ ఆ తినే తిండి కూడా ఆరోగ్యకరమైన అంటే హెల్దీ ఫుడ్ కాదనమాట. అన్ని కెమికల్స్తో పండించిన కూరగాయలు కానీ, రైస్ కానీ, జంక్ ఫుడ్ కానీ ఏదైనా సరే ఇంకా అన్నీ కల్తీ అయిపోయింది కాబట్టి ఇంకా పిల్లలు, పెద్దళ్ళు అందరూ లావుగా అయిపోతున్నారు. ఎన్ని రకాల జంక్ ఫుడ్లు వచ్చినా, ఎన్ని రకాల ఐటమ్స్ వచ్చినా సరే మనకున్నంతలో మనం ఇంట్లో చేసుకొని తింటే కొంతవరకు నయమని నా ఫీలింగ్ అనమాట. ఇంకా ఇప్పుడు మనకు అన్నీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి మనకి ఏది తినాలనిపిస్తే అది చేసేసుకోవచ్చు. ఇంకా నాకైతే అట్లా అనిపించిద్ది. ఎంత వీలైతే అంత ఇంట్లోనే చేసుకొని తింటే బాగుండు అనిపించేదనమాట. బయట ఏ ఆయిల్ పెడితే ఆయిల్ వాడుతూ ఉంటారు. ఏది పెడితే అది అంటే వాళ్ళు టేస్ట్ కోసం, వాళ్ళ లాభాల కోసం, వాళ్ళకి కస్టమర్స్ పెరగటం కోసం అట్లా ఏది వేస్తే టేస్ట్ వచ్చిందని ఆలోచిస్తారు తప్పితే ఎదుటి వాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచించరు కదా. ఇంకా అది మనం గమనించుకొని మనం ఏది తినాలనుకుంటే అది ఇంట్లోనే చేసుకోవడం బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. ఇంకా నేను బియ్యం కడిగి పెట్టేసి అన్నం వండేసాను. అలాగే ఇంకా ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరకాయ ముక్కలు, కొత్తిమీర ఇవన్నీ కట్ చేశాను అనమాట. ఇంకా మన మేడం గారు అయితే రంగంలోకి దిగుతున్నారు. ఇంతకీ వంట చేసేది ఎవరో చెప్పలేదు కదా, చూపిస్తా ఆగండి. ఒక్క 2 నిమిషాలు వెయిట్ చేయండి. ఇంకా నేను ఇవన్నీ రెడీ చేసేలోపు ఇంకా మన వంట చేసే మేడం గారైతే ఒక పక్కన బాండీలో ఆయిల్ పెట్టి ఇంకా ఇట్లా దాంట్లో అంటే మనకి మసాలాలకి దాల్చిన చెక్క, లవంగాయి, బిర్యానీ ఆకు, మళ్ళీ ఇంకోటి ఫ్లవర్స్ ఉంటాయి కదా, వాటి పేరైతే నాకు ఐడియా లేదు, అవన్నీ వేసిందనమాట. అవి వేగిన తర్వాత ఇంకా మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు ఇవన్నీ వేసి వేపుతుంది. అయితే ఒక్కొక్కసారి ఒక్కోలాగా చేస్తామన్నమాట మేము. ఇప్పుడు చేసేది ఒక రకం. అంటే ఇదేంటి అంటే వేరే దాంట్లో రైస్ వండి దీంట్లో కలుపుతున్నాము. ఇంకోటి ఏంటంటే డైరెక్ట్గా ముక్కలన్నీ వేగిన తర్వాత ఎసరు పోసి దాంట్లో ఎసరు కాగిన తర్వాత బియ్యం కడిగి వేయటము, మన బిర్యానీ లాగా
అట్లా వండుతాం. అదొక రకం ప్రాసెస్ అనమాట. ఈరోజైతే మాత్రం రైస్ వండి కలుపుతున్నాము. ఈసారి ఎప్పుడైనా అలా అది ఎలా చేస్తామో కూడా చూపించుతాము. ఇంకా ఈరోజైతే ఇదొక రకం మేము చేసే విధానం అనమాట. ముందైతే ఇలాంటి మన ఉక్కు బాండీ ఉంటుంది కదా, దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడయిన తర్వాత మసాలా దినుసులు చెప్పాను కదా ఇందాక, దాల్చిన చెక్క, లవంగాయి, అలాగే బిర్యానీ ఆకు, ఇవన్నీ ఒక ఫ్లవరు వేసి అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు అయితే నేను పొడవుగా కట్ చేసుకున్నాను. ఆ ఉల్లిపాయలు వేసి అవి కొంచెం వేగిన తర్వాత పసుపు, సాల్ట్ వేసిందనమాట. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి, టమాటా కూడా వేసి వేపిద్ది. ఇంతకీ దాని నుంచి నేను చేసే విధానం చెప్తున్నాను కానీ ఈ టమాటా రైస్ ఎవరు చేస్తారో నేను చూపించలేదు కదా, చూసేయండి. మన హనీ మేడం గారు చేస్తున్నారనమాట ఇవాళ టమాటా రైస్. తను చేసే విధానం ఈరోజు మీకు కూడా చూపించుదాము అని చెప్పి ఈ వీడియో షూట్ చేస్తున్నాను. నాకు నైట్ నుంచి కొంచెం జలుబుగా, తలంతా దిమ్ముగా అట్లా ఉందన్నమాట. నిన్న కొంచెం బయట వేరే పని ఉండి పొన్నూరు అయితే వెళ్ళాము. అక్కడి నుంచి వచ్చిన దగ్గర నుంచి ఎందుకో సడన్గా జలుబు వచ్చేసిందనమాట. జలుబు అలాగే తలంతా దిమ్ముగా అట్లా అనిపించింది. ఇంక ఈరోజు పొద్దున్నే నిద్ర లేచేటప్పటికి ఇంకా ఎక్కువైపోయిందనమాట. అయితే ఇంకా తనంది ఇంకా నాకు ఏదన్నా కొంచెం ఈ జలుబు మూలన కొంచెం కారంగా తినాలనిపిస్తుంది అంటే ఇంకా హనీ టమాటా రైస్ చేస్తా అని చెప్పింది. నేను కూడా సరే అని చెప్పాననమాట. అయితే ఇంకా తను చేసే విధానం ఎలాగో చేస్తుంది కదా, మీకు కూడా చూపించుదాం. మన ఛానల్లో కూడా ఒక వీడియో వచ్చినట్టు ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పి షూట్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసింది. అవి కూడా కొంచెం వేగిన తర్వాత టమాటాలు కూడా వేసింది అనమాట. టమాటాలు కూడా కొంచెం వేగిన తర్వాత మనకి ఇట్లా కొంచెం రెడ్డిష్గా వేగిన తర్వాత అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసింది. అది కూడా కొంచెం వేగిన తర్వాత కొంచెం గరం మసాలా వేసింది అనమాట. ఇంకా ఒక 2 నిమిషాలు ఉన్న తర్వాత సరిపడా సాల్ట్ వేసింది. సాల్ట్ మనం తర్వాత కూడా చూసి కలుపుకోవచ్చు. సుమారున వేసిందనమాట. ఇంకా ఇవన్నీ వేగిన తర్వాత మనకి ఆయిల్ నుంచి అంటే బాండి నుంచి సపరేట్ అవుతున్నట్టుగా కొంచెం ఆయిల్ బయటకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంతవరకు వేపుకుంటే పచ్చివాసన లేకుండా మంచి స్మెల్ వస్తుంది. ఇంకా అట్లా వేగిన తర్వాత మనం ఆల్రెడీ రైస్ ఉడకబెట్టుకున్నాం కదా, ఇంకా ఆ రైస్ కూడా దీంట్లో వేసి తిప్పేసుకోవటమే. ఇంక ఇలా తిప్పిన తర్వాత మొత్తం కలిసిన తర్వాత కొత్తిమీర వేసి ఇంకా పొయ్యి మించి దించేసుకోవటమేనమాట. ఇంకా మనం ఇట్లా కలుపుకునేటప్పుడే ఒకసారి సాల్టు, కారం అవన్నీ సరిపోయినాయా లేదా అని చెక్ చేసుకొని మనకి ఏదైనా చాలేదనుకోండి వేసుకోవచ్చు. ఇక్కడ మాకైతే అన్ని మసాలాలు కానీ ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అనమాట. కారం అంటే మళ్ళీ కారం వేయాలేమో అనుకుంటారేమో, కారం వేయటం కాదండి, పచ్చిమిర్చి వేసుకుంటాం కదా ఆ ఘాట్ అనమాట. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. దీనికి ప్రత్యేకంగా నేను ఏమి సైడ్న మనకి కుర్మా కానీ పెరుగు చట్నీ కానీ అట్లా ఏం చేయలేదు. మేము ఇట్లా సింపుల్గా ఇట్లా చేసుకొని వేసామన్నమాట. ఇంకా సింపుల్గా టమాటా రైస్ అయితే రెడీ అయింది. చాలా బాగుంది, మంచి స్మెల్ వస్తుంది. ఇంకా మీకు ఏదైనా కుర్మా కావాలి అంటే చేసుకోండి. మేమైతే ఏం చేయలేదు, ఇట్లాగే డైరెక్ట్గా తినేసామన్నమాట. మాకైతే అసలు చాలా బాగా నచ్చింది, మంచి స్మెల్ వస్తుంది. అసలు ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుందనమాట. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో లాస్ట్ వరకు చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా మనం చేసిన టమాటా రైస్ ఎలా ఉందో వాసన గుమగుమలాడిపోతుంది. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయో లేదో టేస్ట్ చూసేద్దాం, వచ్చేసేయండి. దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. ఇట్లా నిమ్మరసం పిండి తింటే ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయా లేదో చూద్దాం. సూపర్. ఇలా ఉల్లిపాయ నంచుకొని నిమ్మరసం పిండుకొని తింటే చాలా బాగుంటుంది. నాకన్నా హనీ నాన్ వెజ్ బాగా చేసిద్ది అనమాట. నిజంగా అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి, చాలా బాగుంది, సూపర్. ఇదండి ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. డైలీ వ్లాగ్స్తో పాటు అప్పుడప్పుడు ఇలా కుకింగ్ వీడియోస్ కూడా పెడతాను, చూడండి. అలాగే వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.